అందరూ నమస్కారం. క్యాట్ స్క్రామ్ అవేర్నెస్ ఛానల్లో నిన్న మొన్న 2 వీడియోలు ఇచ్చా ఒకే టాపిక్ సంబంధించి. ఒకటేమో ఈ మామిడి పళ్ళు తిని ఆసుపత్రి అడ్మిట్ అయింది, చనిపోయింది. రెండోదేమో ఆ మామిడి పళ్ళు అసలు ఎవరిచ్చారు, ఎవరు తెచ్చారు ఏంటి అన్నది. అండ్ ఆసుపత్రి అడ్మిట్ అయిన మిగతా ఎలా ఉన్నారు ఏంటన్నది. ఈరోజు ఇంకో మేజర్ సజ్జనార్ గారు ఆయన ఒక పొజిషన్లో ఉన్నారనుకుందాం. సిఏఓ, ఎస్పీఓ, డిఎస్పీఓ, కమిషనరో, డీజీపీఓ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ఒక చిన్న పొజిషన్ పెద్ద పొజిషన్ మొత్తం చెప్పి ఓకేనా. సీఏ కదా, డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఓవరాల్గా చెప్పాను. పొజిషన్ ఏదైనా కానీ ఆయన ఏంటంటే అక్కడ ఏదైనా స్పందించాల్సింది ఉంది అంటే అరే ఇది కరెక్ట్ కాదని ఆయనకు అనిపించిందంటే రెస్పాండ్ అయిపోతాడు, అలా చేద్దని చెప్తాడు. అది పోలీస్ అంటే. ఈరోజు ఈ నారాయణగూడ దగ్గర విఠలవాడి ప్రాంతానికి చెందినటువంటి వైద్యనాథ్ తర్వాత ఇందుమతి దంపతులు, వాళ్ళకి 5 ఆడపిల్లలు. మొన్న ఆదివారం రోజు వీళ్ళ ఇంటికి రేణుక అని చెప్పి వీళ్ళ బంధువు వచ్చారు. రేణుక వాళ్ళ అమ్మ, రేణుక బిడ్డ. ఈ ఆదివారం రోజు వాళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీ కూడా మామిడికాయలు తిన్నారు. మామిడికాయలు రేణుక తెచ్చిన మామిడికాయలు, రేణుక వచ్చేసి నారాయణ కూడా జలమండ దగ్గర ఆ మామిడికాయలు కొన్నారు. ఇంటికి వచ్చారు, మామిడికాయలు కడుక్కొని తిన్నారు. ఆ నైటే భువనేశ్వర్కి, సంధ్యాకి, ఇందుమతికి, రమైన వాళ్ళ ముగ్గురు పిల్లలకి అందరూ కూడా వాంతులు విరోచనలు అవుతున్నాయి. నీరు వెన్న కాచిగూడ ఆసుపత్రి పట్టుకెళ్ళారు. భువనేశ్వర్ ట్రీట్మెంట్ అందుతూనే ఉంది. 16 సంవత్సరాల పాప సోమవారం రోజు చనిపోయింది. ఆ నెక్స్ట్ రోజు సంధ్య 10 సంవత్సరాల పాప, ఆమె చనిపోయింది. ఇక ఆ నెక్స్ట్ రికవర్ అవుతూ ఇందుమతి మిగతా బిడ్డలు మొత్తం బయటపడ్డారు. ఇది ఆ నోట ఈ నోట పాకింది. ఈ లోపు ఇక ఆ బిడ్డల తండ్రి వెళ్ళి కేసు పెట్టాడు. దెన్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్ శాంపిల్స్, ఈ మామిడి పండ్ల శాంపిల్స్ అండ్ బాడీ ఆల్రెడీ పోస్ట్ మార్టం పంపించారు. ఇప్పుడు సజ్జనార్ ఎంటర్ అయ్యారు. ఏమంటాడంటే ఆల్రెడీ నేను గతంలో చెప్పున్నాను, మామిడికాయల సీజన్లో ఎక్కువగా మందులతో మాగేసినటువంటి కాయలు అమ్ముతూ ఉంటారు. చాలా డేంజర్ అది. కాల్షియం కార్బైడ్ సమేదో ఉంటుంది, చాలా డేంజర్ అండి అది. చాలా డేంజర్ అది. దయచేసి కొనేటప్పుడు ఆర్టిఫిషియల్దా నేచురల్దా చూసి కొనుక్కోండి. కాయలు ఇంటికి తీసి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాతే తినండి. ఏమాత్రం ఒక సైడ్ పండు ఒక సైడ్ పచ్చిగా ఉంటే దాన్ని తినొద్దండి అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక్కసారి ప్రాపర్ వేలో రిపోర్ట్స్ గ్యాదర్ చేయండి, లేదా రిపోర్ట్స్ మొత్తం ఫైనల్ చేయండి, అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా అన్నాడు. ఎందుకు? ఇక్కడ ఫుడ్ అడల్టరేషన్. మొన్న మధ్య పుచ్చకాయలని అలాగే అడల్టరేషన్ చేసి మనుషులను చంపేశారు. ఇప్పుడు మామిడికాయలు అలాగే. ఒరే చెత్తనాటి యాక్షన్లారా, మనుషులనారా అసలు మీరు? ఎలారా 10 రూపాయలు 20 రూపాయల దగ్గర మనుషులను చంపుతున్నారు అసలు? ఆ కల్తీ కల్లేది ఉండి చూసారా, కల్తీ సరేది ఉండి చూసారా? అందులో కూడా ఎంతేనండి, మత్తు రావడం కోసం కొంత కెమికల్స్ కలపాలి. చదువా సంధ్య దరిద్రులకి, వాళ్ళు ఇంకొంచెం వేద్దామని వేసేస్తారు అంతే. డోస్ ఎక్కువైపోయింది, కల్తీ సారా కల్తీ కలుగా మారిపోయింది, కళ్ళు పోతాయి, ప్రాణాలే పోతాయి. ఇదే సమస్య. చదువు ఉండదు, ఎంత కలపాలి ఏంటంటే తెలిసి సావదు. కెమికల్స్ వాడు, పండించు, మార్కెట్లు అమ్మేసే, తిన్నట్టు చేస్తారు. ఇంక మీకు సంబంధం లేదు. ఇక్కడ కూడా జరిగింది అదే. దయచేసి జాగ్రత్త. తెలిసిన చోట మామిడి పళ్ళు కొనుక్కోండి. ఏ పండ్లైనా సీజన్ తగ్గట్టు కొనేటప్పుడు 1-2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకొని కొనండి. అండ్ కడుక్కొని తినే కాయలను శుభ్రం కడుక్కొని తినండి. వీలైతే కాసేపు అలా ఆరబెట్టిన తర్వాత తినండి. ఇంకా వీలైతే ఒకసారి డాక్టర్ని వెళ్ళినప్పుడు అడగండి, ఒకవేళ కల్తీ ఫ్రూట్స్ అని తిన్నామనుకో ఏదైనా తేడా ఉంటుంది ఏం చేయాలి ఏంటి అని. బట్ ఇప్పుడు సజ్జనగర్ ఎంటర్ అయిపోయి దాన్ని ధైర్యం చెప్పిన విధానం, ఈ కేసు పూర్వపురాలు మొత్తం నేను తెలుస్తాను చెప్పిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది.